చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లల దేవుడు ఇక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఆయన అద్భుతం చేస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చచ్చిపోవద్దు, నేను ఇచ్చిన జీవితం నీకు నేను ఇచ్చాను. అది ఎంతో విలువైనది. ఆ జీవితము ఎంతో గొప్పది. నీ జీవితము నీ కొరకు నేను కల్వరిశిల్లో ప్రాణం పెట్టాను నేను, కనుక నువ్వు చచ్చిపోని అవసరం లేదు. నేను నీకు కావాల్సిన ప్రతిదీ పరలోకం నుండి ప్రొవైడ్ చేస్తాను. హల్లెలూయా. ప్రతిదాన్ని నేను పరలోకం నుంచి మీకు ఇవ్వబోతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ధన్యులు మీరు. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మీతో ఉన్నప్పటికీ ఎవరో ఏదో అన్నారని, ఎవరో మిమ్మల్ని పట్టించుకోవటం లేదని ఎందుకు చచ్చిపోవాలి? అప్పులు తీర్చేస్తాడు పరలోకం నుంచి దేవుని దూత వచ్చి. హల్లెలూయా. నీకు ఏం కావాలా? ఆరోగ్యం కావాలా? పరలోకం నుంచి దూతను పంపించి నీకు ఇస్తాడు. హల్లెలూయా. నీకు ఏది కావాలో అక్కడ ఏం కావాలంటే నిప్పుల మీద ఉన్న రొట్టెలు, వేడి రొట్టెలు కావాలి, మంచినీళ్ళు తాగడానికి కావాలి, 2 తెచ్చాడు. నీకేం కావాలో తెస్తాడు ఆయన. నీకేది కావాలో అది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. నిజంగా మీ దేవుడిని నమ్మమంటున్నాడు దేవుడు. మనుషుల మీద ఆధారపడద్దు. ఒక్కసారి ఆధారపడి మరలా ఆధారపడి బ్రతుకంతా మోసపోవద్దని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా నీ బ్రతుకు నువ్వు అంతం చేసుకోవద్దని ప్రభు చెప్తున్నాడు. ఎవరు చచ్చిపోవాలనుకుంటున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు కావాల్సింది ఇవ్వబోతున్నాను. నీ జీవితం చాలా విలువైనది. ఒక మనిషి మాట కొరకు నువ్వు ఎందుకు చచ్చిపోవాలా? ఒక మనిషి ప్రవర్తన కొరకు నువ్వు ఎందుకు చచ్చిపోవాలా? నీ జీవితం నువ్వు ఎందుకు నిందించుకుంటున్నావు? ఏం బ్రతికండి నాదని ఎందుకు అనుకుంటున్నావు? లేదు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఒకవేళ మనుషులు పట్టించుకోవటం లేదు, ఏంటండి ఈ బ్రతుకు? మనుషులు ఎప్పుడు ఘనతనిస్తారో తెలుసు? అన్ని బాగుంటేనే ఘనతనిస్తారని. అన్ని బాగుంటేనే, నువ్వు పవర్గా ఉంటేనే, అనాయింటింగ్లో ఉంటేనే, లేకపోతే సరైన ప్రార్థన లేకపోయినా నీకు సరిగ్గా నువ్వు ప్రార్థిస్తే అందరూ నీ వెనక ప్రార్థన చేయమని వస్తారు. ఒకవేళ ఏం లేకపోతే అవసరం లేదన్నట్టుగా చూస్తాను. కానీ దేవుడు బిడ్డలు ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఏది అటువంటి ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు దూత అక్కడికి దిగి వచ్చి ఏం చెప్తున్నారంటే, నువ్వు తిను చదవమ్మా. చాలా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, శక్తికి మించిన ప్రయాణము నీ కోసం నేను ఉంచాను. నా కోసం నువ్వు బ్రతకాలి ఎలియా. నీ మీద ఎన్నో ఆశలు నేను పెట్టుకొని ఉన్నాను, కనుక నువ్వు భోజనం చేయు అని చెప్పి మరలా దేవదూత లేపి 2వ మారు భోజనం పెట్టాడట. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే 2 ఉంటుంది. హల్లెలూయా. నీ అవసరతలు తీరిపోతాయి. 2వదిగా నీకు ఇంకా బలం ఇవ్వడానికి, ఇంకా బ్రతకడానికి ఇంకొక రీతిలో ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. ఒక్కసారి ఆశీర్వాదం నీ సమస్యలు తీరడానికి, 2వసారి ఆశీర్వాదము నువ్వు అభివృద్ధిగా ఉండడానికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ నూనె కుండలన్నింటిలో నూనె నిండిపోతే, ఇంకా మిగిలిపోతే ఆయన ఏమన్నాడంటే, ఇదంతా అమ్మి అప్పులు తీర్చుకో, మిగిలిన దానితో నీవు బ్రతుకు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఒక మార్గాన్ని తెరవబోతున్నాడు. నీ సమస్యలు క్లియర్ అవబోతున్నాయి. ఇంకొక రీతిలో ఒక ఆశీర్వాదకరంగా ఇంకొక మార్గం కూడా నీకు తెరవబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ జీవితం ఎప్పుడు క్వశ్చన్ మార్క్ కాదండి. నీ జీవితాన్ని నువ్వు జీవించొద్దు, నీ జీవితం దేవుడి కొరకు జీవించు. హల్లెలూయా. నేంటి నా బ్రతుకు అన్న క్వశ్చన్ మార్క్ లాగా లేదు నీ జీవితము. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఏదో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు సహోదరి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన శక్తికి మించిన ప్రయాణము నీ జీవితంలో ఉంది. నీ శక్తికి మించిన ప్రయాణం కనుక నా శక్తితో నిన్ను నడిపించాలనుకుంటున్నానని చెప్పి 19వ అధ్యాయం 12వ వచనం చూడండి. మిక్కిలి నిమ్మలమైన ఒక స్వరము వినబడెను.
అజయేలునకు పట్టాభిషేకం చేయము. చేయము. నీకు మారుగా ఎలీషాకు అభిషేకము చేయుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క స్వరము ఏలియా వింటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా, కొంత దూరం ప్రయాణం చేసి వచ్చి దేవుని పర్వతమైనటువంటి అక్కడికి వచ్చినప్పుడు ఆయన దేవుని స్వరాన్ని వినడము మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. మీ జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుని స్వరం వినడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఏ సమస్యలు ఎలా ఉన్నాయో అన్నది కాదు, కానీ నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నాకేం అర్థం కావటం లేదు, నా జీవితం ఏంటి నాకు అర్థం కావటం లేదు అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మీకు ఆ దమ్ము ఉండాలి, దేవుని స్వరం వినగలిగిన దమ్ము మీలో ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారు? హల్లెలూయా. ఒక పక్క మీరు ప్రార్థన చేసి ముగించేసేది ప్రార్థన కాదు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని చిత్తం మీరు తెలుసుకునే ప్రార్థన చేయగలగాలి. అది ప్రార్థన. అప్పుడే నువ్వు పిల్లిలాగా ప్రార్థన గదిలోకి వెళ్తే సింహంలాగా బయటకు వచ్చేది. ఎందుకంటే దేవుని స్వరం మీరు వినగలగాలి. దేవునికి స్తోత్రం. 2 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు మీరు ప్రార్థన చేస్తే సరిపోదు. అటు నుండి ప్రార్థనకి సపోర్ట్ సమాధానం తినాలి. ఇక్కడ ఏం చేసిన ప్రార్థనకి సమాధానం వస్తుంది. హల్లెలూయా. నన్ను చంపేయి, నా జీవితం ఇంకొద్దంటే, లేదు లేదు ఏలియా, నువ్వు పలానా ప్లేస్కి రా, నువ్వు బలపరచబడి ఇక్కడికి రా, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నీ మీద గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి, ఆ ఉద్దేశం అంతా నేను నీకు చెప్పాలనుకుంటున్నాను కనుక నీవు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి రా అని చెప్పేసి దేవుడు అక్కడికి పిలిచాడు. హల్లెలూయా. దేవుడు స్వరము మీ జీవితంలో మీరు వినాలి. ఎలా వినాలి అంటే ప్రార్థనలో వినాలి. హల్లెలూయా. నేను ఒకసారి ప్రార్థన చేశాను ఈ ప్రాంతంలోకి వెళ్ళాలని. ప్రభువా, ఈ ప్రాంతం అంతా కూడా రక్షించబడాలని నువ్వు ఆశపడుతున్నావు, కానీ ఇక్కడ ఎక్కడ స్థలం లేదు ప్రభువా, ఎవరు స్థలం ఇవ్వట్లేదు ప్రభువా, ఎవరు మందిరం అనేటప్పటికి ఆ రెంట్కి ఇవ్వనంటున్నారు ప్రభువా, నేనేం చేయాలని చెప్పినప్పుడు ప్రభు నాతో మాట్లాడాను. హల్లెలూయా. నువ్వు మౌనంగా నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చెయ్యి, నేను నీకు సామాగ్రితో కూడిన మేడగదిని ఇస్తానని చెప్పాను. హల్లెలూయా. సామాగ్రితో కూడిన మేడగదంటే నేనేమనుకున్నానంటే ఏదో చర్చి ఎవరైనా వాడి వదిలేసి ఖాళీగా ఉన్న చర్చి గట్ట ఇస్తారా? సామాన్లు అంటే అందరి ఇంట్లో ఏముంటాయంటే సోఫా సెట్లు, డ్రెస్సింగ్ టేబుల్, లేకపోతే వండుకునే సామాన్లు ఉంటాయి, అవునా కదా? చర్చిలో ఏముంటాయి? కాంగో ఉంటుంది, లేకపోతే బలిపీఠం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. హల్లెలూయా. ఎలా వస్తుంది ప్రభువా నేను అడిగినప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు చెప్పడానికి కూడా భయపడ్డాను. దేవుడు సామాగ్రితో కూడిన మేడగది అన్నాడు. ఒకళ్ళు కిందన వచ్చిందనుకో, నేను విన్న స్వరం తప్పేమో అనుకొని భయపడ్డాను, కానీ నేను డేర్ చేసి చెప్పేశాను. హల్లెలూయా. సునీత వాళ్ళ ఇంట్లో ఆ మాట విడుదలయ్యింది, ఆ మాట చెప్పాను నేను. అప్పుడు ఉన్న వాళ్ళు 4-5 అంతే. దేవుడు సామాగ్రితో కూడిన మేడగది ఇవ్వబోతున్నారంట. నాకు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు, ప్రార్థనలో ఉండమన్నారు. నేను ప్రార్థన చేస్తూ ఉండేటప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఈ మినిస్ట్రీకి ఒక పేరు పెట్టాలని చెప్పాడు. హల్లెలూయా. అయ్యో ప్రభా, నేనేం పేరు పెట్టను ఈ మినిస్ట్రీకి అని అంటే, యెహోవా ఈరే అని పేరు పెట్టమన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేనే అన్నీ చూసుకుంటాను. మినిస్ట్రీలో అడుగుపెట్టి మొట్టమొదటి వారం ప్రార్థన చేస్తుంటే ఏం చెప్పాడు తెలుసా? ఇస్సాకు విత్తనం వేసి వర్ధిల్లినట్టుగా ఇక్కడ అడుగు పెట్టే ప్రతి ఒక్కరు కూడా వర్ధిల్లుతారని చెప్పాడు. హల్లెలూయా. ఇస్సాకు విత్తనం వేసి 100 పంట కోసినట్టు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారని మొదలుపెట్టాడు. పేరు పెట్టమని చెప్పాడు. సామాగ్రితో కూడా మేడగది ఇస్తానని చెప్పాడు. అవన్నీ ఇచ్చాడా లేదో చెప్పండి. హల్లెలూయా. ఒకే వారంలో దేవుని బిడ్డలారా, నేను స్టార్ట్ చేయకముందే సత్యనారాయణ గారు వచ్చి నేను కాంగో కొంటానమ్మా అన్నారు, రాణి వచ్చి నేను ఫ్యాన్లు కొంటానమ్మా అన్నది,
సంతోషం వచ్చి నేను బలిపీఠం చేస్తానమ్మా అన్నాడు. ఇంకొకరు సాపలు కొన్నారు, ఇంకొకరు కుర్చీలు కొన్నారు. అన్ని ఒకే వారంలో వచ్చేసి సామాగ్రితో కొన్ని మేడ కదంటే ఇలా ఉంటుందని నాకు షాక్ అయిపోయింది. హల్లెలూయా. దేవుడు స్వరము వినాలి. మీ జీవితంలో మీరు దేవుని స్వరాన్ని వినాలి. అప్పుడే మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. ఎలా వింటామమ్మా? ఎలా వింటామంటే మీరు ప్రార్థన గదిలో వింటారు. హల్లెలూయా. హృదయంలో ఏది లేకుండా ప్రశాంతంగా దేవుడితో ఉన్నప్పుడు దేవుడి స్వరం వింటారు. మిక్కిలి నిమ్మలముగా మెల్లని స్వరము వినగలిగిన చెవులు మనకుండాలి. హల్లెలూయా. నాకు చెవులు నిర్మించేవాళ్ళు దావీదు ఎందుకంటే తెలుసా? దేవుడి స్వరాన్ని వింటూ ఉంటాడు. ఎప్పుడు దేవుడి స్వరాన్ని వింటాడు. కూర్చున్న దేవుడి స్వరం కావాలి, లేచిన దేవుడి స్వరం కావాలి. ఎప్పుడైనా రాలేదంటే ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? ఎడారిలో ఉన్నట్టుందయ్యా, నాకు నీళ్లు లేని ఎడారిలో ఒక దుప్పి ఎలాగైతే తిరుగుతుందో అలాగున్నదే నా పరిస్థితి, నాకు కావాలయ్యా అని మళ్ళీ ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఈరోజు మీరు ఎండిపోయినా మీకేం తెలియటం లేదు. ఒకవేళ ఆత్మలో ఒక్కసారి తాకిడి వచ్చినా మీకేం తెలియటం లేదు. దేవుడు ఆత్మలో మీకున్నా తెలియటం లేదు. ఫ్లెష్లో శరీర సంబంధంగా ఉన్న మీకేమీ అర్థం కావటం లేదు. ఏలియా పూర్తిగా శరీరంలోనికి వచ్చేసి మరణాపేక్షతో ఉన్నప్పుడు దేవుడు ఆత్మ అతన్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ స్థలం మనకు చాలా అయినప్పుడు ప్రార్థన చేస్తాం. చాలా ఇరుకైపోయింది. సుధా వాళ్ళు వచ్చినప్పుడు అయితే బయటే ఉండిపోయేవారు వాళ్ళు. అసలు ప్రభా ఏంటి ప్రభా ఇరుకైపోతుంది ప్రభా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా? నేను మరలా ఇవ్వబోతున్నానని చెప్పి అద్భుతకరంగా ఇక్కడ చూపించాడు దేవుడు. ఇందులో అడుగు పెట్టే మరి అక్కడ ఎంత అభిషేకాన్ని ఇచ్చావు కదా, అక్కడ మాట్లాడిచ్చావు కదా, ఇక్కడ అదే అభిషేకం ఉంటుందా ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఇక్కడ సంచరించబోతున్నాను. హల్లెలూయా. సౌండ్ ప్రూఫ్ చేయమని చెప్పాడు దేవుడు. నేను ఏసీ ఇస్తాను, సౌండ్ ప్రూఫ్ చేయమని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు అన్నీ మనకు మాట్లాడే ప్రతి దాన్ని ఈరోజు ప్రవచనంగా ఎవరింట్లో ఉద్యోగం వస్తుందా, ఎవరింట్లో పిల్లలు పడతారా, ఎవరింట్లో నిజంగా ఇందాక జాన్ చెప్పాడంటే ఆత్మలోనే చెప్పాడండి. అదంతా కూడా అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు కానీ హల్లెలూయా. ఏదో డబ్బా కొట్టినట్టు అనిపించొచ్చేమో కానీ నిజంగా ఆత్మలోనే చెప్పాడు. నిజంగా అదంతా కూడా మీ జీవితంలో జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుడు ఇక్కడ జరిగిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దీని మీద భర్త కోల్పోయి చిన్న భర్త పెళ్ళైన 3 నెలలకి చనిపోతే బ్రతుకంతా భారంతో బ్రతుకుతున్న బిడ్డ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వివాహం జరిగించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడు కూడా నమ్మేది దేవుడు ఒక కార్యం చేశాడంటే అది ఖచ్చితంగా గొప్పదై ఉంటుంది. దేవునికి స్తోత్రం. కొంచెం వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, దేవుడి చిత్తం కాదేమో అని అనుకోవడానికి లేదండి. నేను మీరు పెళ్లి చేసుకుంటారు, మీ జీవితంలో డిస్టర్బెన్స్ రాలేదా? వస్తాయి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నిర్మించాడు కనుక దాన్ని కడతాడు. హల్లెలూయా. మీకు చెప్తాను, ఎప్పుడైనా సరే అపవాది ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడేంటి నిలబడుతున్నాడంటే ఎప్పుడు ఎవరి మీదకి ఏ అపవాదం వస్తుందో తెలియదండి. దేవుడితో ఉన్నాడు, బాగానే ఉంటాడు. సాతాను సౌలు అభిషేకించబడ్డాడు, మహారాజు అయ్యాడు. కానీ అతని మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది కనుక ఆయన దెయ్యంలాగా ప్రవర్తించాడంట. కక్షలతో, కోపములతో, భేదములతో, అసూయతో నింపబడిపోయాడంట. అతను విడుదల రాలేదు, కానీ ఖచ్చితంగా విడుదల వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎటువంటి ప్రభావాలు ఉన్న దేవుని బిడ్డల మీ కుటుంబాలు విడుదల వస్తుంది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని కట్టాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి స్వరాన్ని మనం వినాలి. హల్లెలూయా. ఏలియా వింటున్నాడట. ఎందుకంటే గందరగోళ పరిస్థితి, అయోమయ పరిస్థితి, అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలా, నేను చచ్చిపోతాను అనుకుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? లేదు లేదు ఏలియా, నువ్వు చచ్చిపోకూడదు, నీ మీద నాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. హల్లెలూయా. ఎవరికి నీ మీద ఆశ లేదేమో, ఎందుకు బ్రతుకుతుంది, వెళ్ళిపోతే బాగుండు ఒకవేళ అనుకుంటున్నారేమో, కానీ దేవుడు అంటాడు ఏంటో తెలుసా? నీ మీద నాకు ఆశ ఉంది. హల్లెలూయా. నువ్వు నాకు కావాలి అని దేవుడు అడుగుతాడు. దేవుడు కొంతమంది అంటారు కదా, అసలు ఎందుకున్నారో, చచ్చిపోయినా బాగున్నా, వెళ్ళిపోతున్నా బాగున్నా అని. కొన్నిసార్లు భయంకరమైన సిచ్యువేషన్లు మన జీవితాలు అలాంటి మాటలు మాట్లాడతారు. ఎంతమంది ఇల్లు వదిలేసి రోడ్ల మీద ఎంత అడుక్కున్న వాళ్ళు ఎక్కువైపోయారు తెలుసా? ఎందుకో తెలుసా? ఇంట్లో ఉండలేక, ఇంట్లో ఉండనివ్వక, అలా ఆడే మాటలు తట్టుకోలేక, ఆకలితో బ్రతకలేక చెయ్యి చాపుకొని ఎంతోమంది అడుక్కుంటున్నారండి. అలాగైనా బెస్ట్, ఈ మాటలు తిని మేము ఈ ఫుడ్ తినలేకపోతున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నారు రోడ్ల మీదకి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఏర్పాట్లో ఉన్న బిడ్డ నీతో చెప్తున్నాడు, నేను నీకున్నాను, నీ ఆకలి తీర్చడానికి, నీ సమస్యలు తీర్చడానికి, నీ కన్నీళ్లు తొడవడానికి. హల్లెలూయా. నీ మీద నాకు ఒక ఆశ ఉంది. ఏంట ఆశ అంటే అక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడో తెలుసా దేవుని బిడ్డరా? నీవు వెళ్ళి, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు పలానా రాజుని అభిషేకించాలా. హల్లెలూయా.
ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ ఇంకొక రాజు నువ్వు అభిషేకించాలా. నువ్వు రాజును అభిషేకించే వ్యక్తిగా ఉండబోతు, నువ్వు చచ్చిపోతానంటావేంటి? హల్లెలూయా. మహారాజును చేయాల్సిన వాడిగా ఉన్నావు నువ్వు, గొప్ప అద్భుతాలు చేయాల్సిన వాడిగా ఉన్నావు నువ్వు. నీ మీద నేను ఇవన్నీ జరగాలి నేను ఆశ పెట్టుకుంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడతావు ఏలియా. నువ్వు లేచి నువ్వు ఇవన్నీ చేయమని చెప్తున్నాడంట. తర్వాత ఏం చెప్తున్నాడో తెలుసా? నీకు మారుగా, హల్లెలూయా, నీకు మారుగా ఒక ప్రవక్తను తయారు చేయాలి. ఈ భూమి మీద ప్రవక్త ఉండాలి. హల్లెలూయా. నువ్వు సడన్ గా వచ్చేస్తానంటే నేనేమవ్వాలి? ఇది కాదు, నువ్వు ఆలోచించే ఆలోచన ఇది కరెక్ట్ కాదు. ఇంకా కొన్ని సంవత్సరాలు నీ భూమి మీద ఉండము నా చిత్తమై ఉంది కనుక నువ్వేం చేయాలి అంటే నీకు మారుగా ఒక ప్రవక్త నువ్వు తయారు చేయాలని చెప్పినప్పుడు దేవుడు ఫలానా వ్యక్తి పేరు చెప్పాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఎలీషా మీద దుప్పటి వేశాడంట. దుప్పటి వేయిగా అని ఎలీషా ఏలియాని వెంబడించడం మొదలు పెట్టాడు. రమ్మని పిలవలేదు, ఏం చేయలేదు. అంటే దుప్పటిలో ఎంత అభిషేకం ఉందండి. దేనికి స్తోత్రం. ఏలియా కూడా వెళ్ళిపోయినప్పుడు దుప్పటే వచ్చింది కిందకి. ఆ దుప్పటి పట్టుకునే వచ్చాడు ఏలియా. ఆ దుప్పటి క్యారీ చేస్తుంది అనాయింటింగ్. హల్లెలూయా. చాలా మంది ఏముంటారు, రుమాల్లో ఏముందండి, కొబ్బరి నూనెలో ఏముందండి, ప్రార్థన వాటర్లో ఏముందండి. అభిషేకం విడుదల చేస్తే ఆ అభిషేకం అది క్యారీ చేస్తుంది. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ గారు దుప్పటి దానియేలు గారు అని ఒక గొప్ప సేవకుడు, ఆయన చాలా ఇష్టపడు సాధు సుందర్ సింగ్. వెళ్తే ఆయన వెనకాతలు వెళ్తే ఆయన కప్పుకొని దుప్పటి ఇచ్చారంట. ఎవరు చచ్చిపోయిన దుప్పటి వెళ్ళి కప్పితాలు బతికిపోతుండేవారంట. హల్లెలూయా. హల్లెలూయా. దేని పిల్లలు, ఎందుకంటే సేవకుల దగ్గర అనాయింటింగ్ క్యారీ చేయబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఏలియా దుప్పటి ఎలీషా మీద ఇలా వేయగానే వెంటనే ఆయన వచ్చేసాడట పరిచర్యకి. దేవునికి స్తోత్రం. ఏలియా తయారు చేశాడు. ఎవరిని తయారు చేశాడు? ఒక సేవకుడిని తయారు చేశాడు. హల్లెలూయా. నువ్వెంతమందిని రక్షించాల్సి ఉందో, నువ్వెంతమందిని తయారు చేయాల్సి ఉందో, నువ్వెంతమంది దేవుడి కొరకు నింపాల్సి ఉందో, దేవుడి కొరకు బలపరచాల్సి ఉందో, దేవుడు నీ మీద ఎంతమందిని రక్షించడానికి నిన్ను వాడుకోవడానికి చూస్తున్నాడో నిన్ను నువ్వు దేవుడికి అప్పగించుకో. నువ్వు ఎవరికి అక్కర్లేదా? దేవుడికి కావాలి. హల్లెలూయా. దేవుడి వైపు నీ మనసు పెట్టు. అది ఇది ఇది అది ఎందుకు అటువైపు ఇటువైపు చూడద్దు, నువ్వు దేవుడి వైపు చూడు. హల్లెలూయా. పేతురు యేసు ప్రభువుని చూసినంతసేపు బాగా నడిచాడంట, కానీ ఆ తుఫాను చూసినప్పుడు పడ్డాడంట, మునిగిపోయాడంట. తుఫానులు చూడద్దు, పరిస్థితులు చూడద్దు, మనుషులు చూడద్దు, మనుషుల మాటలు చూడద్దు. మీరు ఏలియా ఎలాగ పడిపోడు అలా పడిపోకుండా హల్లెలూయా మీరు దేవుడి వైపు చూస్తూ. ఏలియాని తక్కువ చేయడం కాదండి. ప్రతి జీవితంలో ఏలి ఒకసారి పడ్డం, మనం ఎన్నిసార్లు పడ్డం మనకే తెలియదు. ఎవరైనా అగ్ని బాణాలు అంటే ఒక మాట వేసారా అంతే, పడ్డమే. ఇంకా అది ఎన్ని రోజులు మళ్ళీ ఆ మాటల నుంచి పైకి వస్తే మనకే తెలియదు. రాత్రి పగలు అదే మనకు కనబడుతుండదు, అదే కనబడుతుండదు. ఇంకేదేదో చేయాలని ఆలోచనలు పుట్టేస్తూ ఉంటాయి. ఆ మనుషుల యొక్క ప్రభావాన్ని, అది అపవాది దాడి. హల్లెలూయా. దేవుడు అపవాది చేసే దాడి నుండి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు నా కొరకు నీకు మారుగా ఇంకొక వ్యక్తిని తయారు చేయాలి, నువ్వు అనేక ఆత్మలను రక్షించాలి అన్నప్పుడు దేవుడు ఎలీషాను తయారు చేశాడు. ఎలీషా తయారైనంత వరకు కూడా అలాగే దేవుడు ఎదురు చూస్తున్నాడు. మీకు తెలుసా దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు ఏం చేశాడో తెలుసా? చావు అన్నదే రానివ్వలేదండి అతని జీవితంలోనికి. హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థనకి పూర్తి వ్యతిరేకం. అందరూ చచ్చిపోయి పరలోకానికి వెళ్తున్నారేమో కానీ ఆయన మటుకు చావకుండానే పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన పూర్తిగా దేవుడి చిత్తంలో